అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం నుండి చదువుకుందాం. మరియు యొప్పేలో తబిత యొక్క శిష్యురాలు ఉండెను. ఆమెను భాషాంతరమున దోర్కని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఇక్కడ మనం చదివినటువంటి లేఖనంలో చూస్తున్నాము ఒక స్త్రీని. ఎవరు ఆమె పేరు ఏమంటే దోర్క. దోర్కకి మరొక పేరు ఉంది. ఏమిటా పేరు అంటే తబిత. దోర్క భాషాంతరమున ఉన్న పేరు తబిత. దోర్క అంటే అర్థం ఏంటంటే లేడీ అంటే జింక. అంటే దోర్క జింక లాంటి తేలిక, జింక లాంటి హుషారు కలిగి, జింక లాంటి మనస్సు కలిగినటువంటి ఆడపిల్ల. అందుకు ఆమె ఏమై ఉందంటే సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉంది. ఆమె సత్క్రియలు చేస్తోంది, ధర్మకార్యాలు చేస్తోంది, విధవరాళ్ళకు బట్టలు కుట్టిస్తుంది. చూడండి, మనం తబిత గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. తబిత యొక్క విశ్వాసం ఎలాంటిదో, తబిత యొక్క విశ్వాసం ఎంత త్యాగపూరితమైనదో, ఎంత నిస్వార్థమైనదో మనకు అర్థమవుతుంది. కొన్ని మాటలు అంటే మొదటిగా దోర్క సత్క్రియలు చేస్తూ ఉంది. సత్క్రియలు అంటే ఏంటి? ఏమో సత్క్రియలు అంటే ఏంటివి? మంచి క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. అంటే తబిత లేక దోర్క సత్క్రియలు చేస్తుంది, అంటే మంచి క్రియలు చేస్తుంది. ఆమె ఏ రోజు కూడా, ఏ సమయాన కూడా సత్క్రియలకు విరోధమైన కార్యం ఏది చేయాల. సత్క్రియకు విరోధమైనది ఏమన్నా ఉందంటే దుష్క్రియ ఉంది. సత్క్రియకు విరోధమైనది దుష్క్రియ, అంతే కదా. అంటే దుష్క్రియ అంటే ఏంది? దుర్మార్గపు పని, లేదంటే అన్యాయమైన పని. ఇట్లాంటివి ఆమెలో కనబడవు. ఆమె ఏం చేస్తుందంటే ఆమె సత్క్రియలు చేస్తుంది, మంచి పనులే చేస్తుంది. అన్నీ మంచి పనులు చేస్తుంది. మంచి మనస్సు కలిగి ఉంది. మంచి పనులు చేసేటటువంటి మంచి మనస్సు కలిగి ఉంది. చూడండి, మనం చూస్తే రోమ 13:3 చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. రోమ 13:3 చదువుతారు ఎవరైనా? రోమ 13:3 రోమ 13:3 ఏమనుందంటే, నేను చదువుతా. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. ప్రభుత్వం చేసే వాళ్ళు దేనికి భయంకరులు కారు అంటే చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యాలకు భయంకరులు కాదు. అంటే దీని అర్థం ఏంటంటే, మనము చెడ్డ క్రియలు చేస్తే, చెడ్డ పనులు చేస్తే భయపడాలి, కానీ మంచి పనులు చేసే వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏమొచ్చినా కూడా మంచి పనులు చేసే వారు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మీరు 4వ వచనంలో భయంకరమైన వారు మంచి కార్యములకు భయంకరులు కారు. మీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. మనకు మేలు కలగడానికి ఇది అధికారులు ఎవరంట? దేవుని పరిచారకులు, అంటే దేవుని పనివారు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. మనం ఎవరికి భయపడకూడదు అనుకుంటే, అధికారులకు భయపడకూడదు అనుకుంటే, పెద్దవాళ్ళకి భయపడకూడదు అనుకుంటే ఏం చేయాలంటే మనం సత్క్రియలు చేయాల, మేలు చేయాల. మేలు చేస్తే మనం ఎవరికి భయపడము, కానీ వాళ్ళు కూడా, పెద్దలైన వాళ్ళు కూడా, అధికారులైన వాళ్ళు కూడా మనల్ని మెచ్చుకుంటారు అని చెబుతారు. కాబట్టి మనం దేవుని పిల్లలమైన మనకు అధికారి, పెద్ద
యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. మరి ఆయనకు మనం ప్రీతిగా ప్రియమైన వాళ్ళంగా ఉండాలంటే సత్క్రియలు చేసే వరంగా ఉండాలి. దుష్క్రియలు చేసే వరంగా మనం ఉంటే ఆయనకు ప్రీతి గల వారం కాము, ప్రియమైన పిల్లలం కాము. కాబట్టి మనం చూస్తే ఇక్కడ ఎఫ్ఎస్ పత్రికలో ఏమని చెప్తాడంటే ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 10వ వచనంలో ఇట్లా చెప్తాడు. ఏమనంటే మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఏమిటి యందు నడుచుకోవాలని, మనం మంచి పనులు చేసే వారంగా ఉండి మంచి పనుల యందే నడుచుకోవాలని ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు ఇవి. ఎవరి కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు ఇవి? దేవుని పిల్లలైన వారి కొరకు, నీతిగా జీవించాలని ఆశపడు వారి కొరకు, మంచి పనులలో నడుచుకునడానికై ఆయన సిద్ధపరిచిన క్రియలు. ఏటివి? సత్క్రియలు. కాబట్టి మనం సత్క్రియల యందు ఆసక్తి గలవరమే ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే 10వ వచనం 3వ లైన్లో సత్క్రియలు చేయుటకు మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు సృష్టించబడినామంటే మనం సత్క్రియలు చేయడానికి సృష్టించబడ్డాం. అంటే మంచి క్రియలు చేయడానికి మనం సృష్టించబడ్డాం. చెడ్డ క్రియలు చేయడానికి కాదు, చెడ్డ పనులు చేయడానికి కాదు మనం సృష్టించబడింది. దేవుడు మనం సృష్టించింది చెడ్డ పనుల కోసం కాదు, మంచి పనులు చేయడానికే సృష్టించబడినాం. కాబట్టి ఆ సృష్టించబడిన వారమై ఉండి ఏమైనామంట, మనం ఆయన పని అయి ఉన్నాం. ఎవరి పని? మనం ఆయన పని. ఆయన చేసినాడు మనల్ని. ఎలా చేశాడంటే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్ముడు ఆయన అని రాయబడ్డాడు. అంటే దేవుడు మట్టి తీసుకొని దాన్ని ఒక శిల్పినిగా చేసి బొమ్మనుగా చేసి ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రంలో నుండి, అంటే ఈ ముక్కు ద్వారముల గుండా ఆయనలో ఉన్నటువంటి జీవవాయువును ఊపినాడంట. అని ఊపినప్పుడు ఏమైనాడు? నరుడు జీవాత్ముడు ఆయన అని రాయబడ్డాడు. కాబట్టి ఆయన చేసిన పని మనం. ఎవరు చేసినారు మనల్ని? ఆయన చేసిన పని మనం. ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన చేసిన పని మనం. ఆయన చేసిన పని అయి ఉన్నాం. కాబట్టి మనం ఎందుకు చేశాడు ఆయన అంటే సత్క్రియలు చేయడానికి కోసం ఆయన మనల్ని చేశాడు. సత్క్రియలు చేయటం ఆసక్తి గలవారైన ఉండునట్లు ఆయన మనల్ని సృష్టించినాడు. ఆయన మనం చేశాడు. కాబట్టి మనం ఆయన చేసిన పని ఉన్నాం. మనం చేసిన పని ఎవరి మాట వినాలా? మనం చేసిన పని ఎవరి మాట వినాలా? మన మాట వినాలనుకుంటాం. నేను చేసిన పని నా మాట వినాలనుకుంటాం. దేవుడు కూడా ఏమనుకుంటాడు? ఆయన చేసిన పని ఆయన మాటే వినాలి. మనం ఆయన చేసిన పని కాబట్టి ఎవరి మాట వినాలి? మనం ఆయన మాటే విని ఆయన యందు ఉన్నటువంటి సత్క్రియలే మనం చేయాల. ఆదికాండం 4వ అధ్యాయంలో అంటాడు కయీనుతో దేవుడు అంటాడు ఏమనంటే, కయీను ఏబేలు తన తమ్ముడైన ఏబేలు ఇద్దరు ఉన్నారు. వారిద్దరు కూడా ఆదాము కుమారులు. అయితే కయీను దేవునికి అర్పణ ఇచ్చే దాంట్లో కొంచెం పిసినార్తనంగా ఉంటాడు. ఈ యొక్క ఏబేలు మాత్రం మంచి ఇస్తూ ఉంటాడు. ఏబేలుని దేవుడు బాగా ప్రేమిస్తుంటాడు. అది ఈ కయీను సత్క్రియలు అంటే కయీనికి అర్థం కావు. ఏబేలు ఎప్పుడు సత్క్రియలు చేసేవాడు కనుక సత్క్రియలు చేసే ఏబేలు మీద ఈ కయీను పగబూని చంపేస్తాడు. సొంత తమ్ముడిని ఎవరు కాదు చంపేస్తా. అంత కోపం పడేటప్పుడు దేవుడు హెచ్చరించినాడు ఎవరిని? కయీన్ని. ఏమని? నువ్వు నీ తమ్మునిలాగా నాతో మెప్పు పొందాలంటే నువ్వు కూడా సత్క్రియలు చెయ్యి. నువ్వు సత్క్రియలు చేయకపోతే పాపము నీ వాకిట్లో పొంచి ఉంటుంది అన్నాడు. అంటే మనం సత్క్రియలు చేయకపోతే పాపం ఎక్కడ ఉంటుంది? మన వాకిట్లో పొంచి ఉంటుంది. అంటే మనల్ని పాపంలో పడేసి మనల్ని దుర్మార్గులకు దుష్టుగా చేయడానికి అది పొంచి ఉంటుంది. కాబట్టి అది మనల్ని పొంచి ఉండి మనల్ని అట్లాంటి స్థితిలోకి తీసుకెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? సత్క్రియలు చేయాలా అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం సత్క్రియలు చేయటందు ఆసక్తి గల మనం ఉండడానికి ఆయన సృష్టించినాడు. ఆయన చేసిన పని మనం. కాబట్టి మనం ఏమై ఉండాలా? దోర్కవలే ఆమె సత్క్రియలు చేస్తుంది, మనం కూడా దోర్కవలే ఏం చేయాలి? మంచి క్రియలు
చేయాలి. ఏమిటో మంచి క్రియలు అంటే, ఒక వ్యక్తి పడిపోయినాడు, పడిపోతే ఆ మనుషులు మనకి ఎందుకని వేయదు కాదు, ఆ మనిషిని లేపాలా, ఆ మనిషికి ఏమైనా దెబ్బలా, తుడవాలా, కట్టాలా, లేకపోతే మనది ఏదైనా ఉంటే అది ఖర్చు పెట్టాలా. ఏమి లేదనుకో కనీసము అతన్ని లేపైనా ఏదైనా అతన్ని బాగుపడే మార్గమైన మనం చూపించాలి. అవన్నీ ఏంటంటే సత్క్రియలు. దాని యందు మనం ఆసక్తి గలవారమై ఉన్నట్లు ఆయన మనం సృజించి ఆయన పనిగా చేశారు. కాబట్టి మనము సత్క్రియలు చేయడానికి పడిన వారం కాబట్టి సత్క్రియలు చేసే వారంగా ఉండాలి. ప్రభువుని నమ్మిన మనం మంచి క్రియలు చేసే వారంగా ఉండాలి. లేదు అలా చేయడం లేదంటే మనం దేవుని నమ్ముకున్నామని చెప్పడానికి సిగ్గుపడాలి. దేవుని నమ్ముకున్నామని చెప్పడానికి ఏం కావాలి, మనం సిగ్గుపడాలి. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారు ఎవరు కూడా సత్క్రియలు అంత ఈజీగా అంత సులువుగా చేయరు. అట్లా చేసినాడంటే దేవుని నమ్ముకున్నాను నేను అని చెప్పుకోవడానికే సిగ్గుపడాలి, మరొకటి కాదు. కాబట్టి మనం సత్క్రియల యందు నడుచుకునడానికే ఆయన మనం సృజించినాడు, మనం ఆయన చేసిన పని. కాబట్టి మనం సత్క్రియలు చేసే వరంగా ఉందాం. రెండోగా తబిత ఏం చేసింది అంటే, రెండోది తబిత అంటే ఇక్కడ మనం చూస్తే తబిత రెండో పని ఏం చేసిందంటే ధర్మ కార్యాలు చేసింది. ఏం కార్యాలు? ధర్మ కార్యాలు చేసింది. మనకుంద ధర్మము, క్రైస్తవం అని చెప్పుకునే మనకి, యేసుని నమ్ముకున్నానని చెప్పుకునే మనకి, నేను పెద్ద విశ్వాసినని చెప్పుకునే మనకి, నన్ను పెద్ద భక్తుని చెప్పుకునే మనకి, నేను పెద్ద సేవకుని చెప్పుకునే మనకి, నా పేరు చాలామందికి తెలుసు అని చెప్పుకునే మనకి ధర్మం ఉందా? ఎవరి మీద ధర్మము ఆలోచన చేస్తామా? ఎవరి మీద జాలి తలుస్తామా? ఎవరి మీదైనా మనం ఎవరికైనా ఆపతుంటే ఆదుకుంటామా? ఎవరికైనా అక్కర్లుంటే మనం వాళ్ళని ఆదుకుంటామా? అది ధర్మము. ఆదుకోవడం ధర్మము. అధర్మం కాదది, ధర్మం. నువ్వు అలాంటి వాళ్ళని చూసి కూడా నేను పెద్ద భక్తుని, నేను పెద్ద విశ్వాసం, నేను పెద్ద సేవకుని అని చెప్పుకుంటూ ఉంటే అది ధర్మము కాదు. నువ్వు చేసే ధర్మ కార్యం అసలే కాదు. ధర్మ కార్యం చేసే వరంగా ఉండాలి. ఆమె ధర్మాలు చేస్తుంది, బీద వాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి, విధవరాళ్ళకి ధర్మం చేస్తుంది. ఆమె ధర్మ కార్యాలు చేస్తుంది. ఎవరు తబిత, దొరక ధర్మకార్యాలు చేస్తుంది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తిని చూస్తాం మనం, కొర్నేలిని. అతడు కూడా ధర్మకార్యాలు చేస్తున్నాడని. ధర్మకార్యాలు చేయడము దేవునికి ఇష్టమైన కార్యము. అందుకే మీరు ధర్మం చేయట, ఉపకారం చేయటం మర్చిపోవద్దండి అని చెప్తారు ప్రభు. ధర్మం చేయడం మర్చిపోవద్దు. ధర్మం ఇచ్చినప్పుడు మనం పొగుడుకోకూడదు. నేను ఇంత ఇస్తే, కొంతమంది ఏం చేస్తారంటే ఎవరన్నా ఇంటి ముందరికి వస్తే 10 రూపాయలు ఇస్తే 10,000 ఇచ్చినట్లా పొద్దున వచ్చిండ్రి 10 రూపాయలు ఇస్తే పొద్దున 10 రూపాయలు ఇస్తే అంటుంటారు. అంటే ఏపీ 10 లక్షలు ఇచ్చినట్ట. బైబిల్ ఏమంటుందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీ ముందర బూర ఊదించుకోవద్దండి అంటాడు. మీ ముందర ఏం చేసుకోవద్దండి? బూర ఊదించుకోవద్దండి అంటారు. అంటే భిక్షానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు రారు, కానీ నేను చిన్న ఉన్నప్పుడు బాగా వచ్చేవాళ్ళు, గలగట్టు అట్లా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏడాన్ని భిక్ష వేస్తే ఇంటి దగ్గర ఏం చేసేవాళ్ళు? ఆ శంకు గుర్రును ఊదేవాళ్ళు. అంటే అర్థం ఏంటిగా, ఈ ఇంట్లో మాకి ధర్మం చేసినారు, పక్కింటి వాళ్ళ మీరు కూడా మేలుకోండి, మేము వస్తున్నాం మీ ఇంటికని అర్థం. ఇంట్లో మాకు ధర్మం చేసినారు, మీరు కూడా ధర్మం చేయడానికి లేచి ఉండండి, మేలుకొని ఉండండి అని అర్థం. కాబట్టి ప్రభు ఏమన్నాడు? మీరు ధర్మం చేసినట్లు వాళ్ళు చెప్పకూడదు ఎవరికి, మీరు కూడా ఎవరికి చెప్పుకోకూడదు. బూర ఊదించుకోవద్దండి అన్నాడు. బూర ఊదించుకోవద్దండి అన్నాడు. మనం బూర ఊదించుకుంటాం, అవసరమైతే పొగిడించుకుంటాం, భలే అని కదా. మరి ధర్మం చేయట మర్చిపోకు. ధర్మం చేయడం మన బాధ్యత. ప్రభు ధర్మం చేయుటకు ఆసక్తి ఆయన ధర్మ కార్యాలను మెచ్చుకునేవాడు. కాబట్టి మనం కూడా ఏం కార్యాలు చేసేవాళ్ళమై ఉండాలా? ధర్మ కార్యాలు చేసేవాళ్ళమై ఉండాలి. అలా పాల్పొందే మనం ప్రభువును ఒప్పుకున్న మనం, బల్లలో ఆయన ప్రథమాంశంలో పాల్పొందుతున్న మనం ముఖ్యంగా మళ్ళీ ఆలోచన చేయాలి.
నిజంగా నేను ధర్మం చేసేవాడిని ఉన్నాను, నిజంగా నేను ధర్మం చేసేదాన్ని ఉన్నాను అని ఎవరైనా వస్తే ఏమంటాం? పాప లేదు పా వేరే అంటాం కదా. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. కాబట్టి మూడోదిగా కవిత ఎలాంటిదంటే విధవరాళ్ళకి బీదలకి బట్టలు కుట్టించేది. ఆమె టైలర్, మంచి టైలర్. బట్టలు కుట్టించేది ఎవరికి? బీదలకి. ఎవరైనా బీదలు ఉన్నారంటే ఆమె గుడ్డ తీసుకొని వచ్చి ఆమె కుట్టి వాళ్ళకి తొడిగిచ్చేది అంగీలు, బీదలకి, విధవరాళ్ళకి. మన టైలర్లు మనం ఉంటే మన మిషన్లు కుడుతుంటే ఎవరికన్నా మరి కుట్టిస్తామో లేదు తెలదు. కనీసం సంవత్సరానికి 5 మందికన్నా కుట్టియండి టైలర్లు అంటే. కాబట్టి అది దేవునికి ఇష్టమైన పనులు ఇవన్నీ. ఇవి లేకుండా మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, సీది ప్రార్థన చేసినా లాభం అంటూ లేనే లేదు. కాబట్టి మనం ఏం చేయగలంటే విధవరాళ్ళకి సత్క్రియలు చేసేవాళ్ళం, విధవరాళ్ళకి సహాయం చేసే వాళ్ళమై ఉండాలి. విధవరాళ్ళను బీద వాళ్ళని కనికరించే వాళ్ళమై ఉండాలి. సంఘాల్లో పెద్ద పెద్ద సాహుకారులు ఉన్నారు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కానీ పేదవాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచన చేయరు. వాళ్ళు విధవరాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచన చేయరు. ఎప్పుడు చేస్తారంటే అది కూడా ఎందుకు? గవర్నమెంట్ నుంచి పడే ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి సంవత్సరానికి ఒకసారి విధవరాళ్ళకి బట్టలు ఇచ్చినట్లు ప్రోగ్రాం పెట్టి ఆ యొక్క రిసిప్ట్లను ఆ యొక్క ప్రోగ్రాం యొక్క దాన్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకుంటారు. ఇంకంతే. ధర్మం అంటే స్వయమైన ధర్మం చాలామంది దగ్గర లేదు. స్వయంగా వాళ్ళ డబ్బులతో, వాళ్ళకున్న డబ్బులతోనే, వాళ్ళకు వచ్చిన ఆదాయంలోనే బీద వాళ్ళకి, విధవరాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళంటే దశంభాగాలన్నీ తీసి పెడతారు పక్కకి. దశంభాగాలు ఎవరు? దశంభాగాలు దేవుని సన్నిధిలోకి రావాలా, దేవుని సేవకునికి అందేళ్తాను. దేవుని సేవకుడు ఏం చేస్తాడు? సంఘంలో ఉన్న విధవరాళ్ళు, సంఘంలో ఉన్న బీదలకి ఖర్చు పెడతాడు. చర్చి పనులు ఏమైనా ఉంటే వాటికి ఖర్చు పెడతాడు. తన కుటుంబానికి కూడా ఖర్చు పెట్టుకుంటాడు. ఇది బైబిల్ క్రమం. కానీ ఏం చేస్తున్నారు ఇప్పుడు చాలామంది అంటే ఉద్యోగస్తులైన వాళ్ళు కూడా వాళ్ళ దశంభాగాలు తీసి కుప్ప పెట్టుకుంటారు. సంవత్సరం వరకు కుప్ప పెట్టుకొని సంవత్సరం నాడు ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఏం ప్రోగ్రాం అంటే బీదలకు బట్టలు ఇచ్చి ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఆ దశంభాగాలతో ఇస్తారు, మా డబ్బులతో ఇస్తున్నాం అన్నట్లు. అది నీది కాదు. దశంభాగం నీది కాదు. నువ్వు ఇచ్చినా లాభం లేదు, నువ్వు ఇచ్చిన నీకు ఆశీర్వాదం రాదు. అది ఎందుకంటే నువ్వు దేవుని డబ్బులని బీదలకు సాయం చేసి దేవునికి రావాల్సిన క్రెడిట్ నువ్వు సంపాదించుకుంటున్నావు. కాబట్టి నీకు లాభం లేదు. అయితే ఒకవేళ మీకు ఏమైనా ఉద్యోగాలు సార్ చేద్దండి, దశంభాగాలు తీసుకొచ్చి మందిరములు పెట్టండి. మీరే కుప్పేసుకొని మీటింగ్ పెట్టి సంవత్సరం నాడు నేను బట్టలు ఇస్తే గుడ్డలకు మేలు చేసుకుంటారు. వద్దు, అవన్నీ దేవుడు చేస్తాడు. దేవుడు ఏది చేస్తాడో అది చేస్తాడు. కాబట్టి ధర్మ కార్యాలు మరి మనం విధవరాళ్ళని అలాంటి వాళ్ళని ఆదరించే వాళ్ళమైన కవిత, ఆమె ఉద్యోగస్తురాలు కాదు, కుటుంబ పనిలోనే ఆమె విధవరాళ్ళకి, బీదలకి, దిక్కులేని వాళ్ళకి ఏం చేస్తుందామె? సహాయం చేస్తుంది. ఒక ఆయన అన్నాడు, సార్ 60,000 పెట్టినాను సార్, సువార్త చేయాలన్నాడు. మంచిదే కదన్నా, నీకు వచ్చే జీతమే కొంచెము, ఆ కొంచెం జీతంలో 60,000 బాగా కుట్టుపెట్టినావు నువ్వు దేవుని సేవ చేయడానికంటే. లేదా సార్ అట్లా కాదు సార్, దశంభాగాన్ని కుప్పబెట్టుకున్నాను సార్ చర్చ లేకుండా, ఆవృతం చేస్తాను అంటే ఎవరికి క్రెడిట్? నీకు, సంఘానికి కాదు, నీకు. అసలు దేవునికి ఇవ్వాల్సిన దశభాగము విడదీయడానికి, దేవునికి ఇవ్వాల్సిన దశభాగము పంచడానికి నీవెవరు? అసలు దేవుని సన్నిధి రాకుండా నీకు అధికారం ఎవరిచ్చినారు? అది నువ్వు ఎంత పెద్ద భక్తుడైన విశ్వాసమైన అధికారం నీకు లేదని నేనుగా చెప్పేది, బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం బీదలను, దిక్కులేని వారిని కనికరించే వరకు ఉండాలి. తర్వాత తబిత ఏమైందంటే పరిశుద్ధులందరికీ సహాయం చేసింది. 40 వచనం, 9వ అధ్యాయం 40 వచనం చూద్దాం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి
శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూసి లేచి కూర్చుండెను. ఆమె ఏంటి, పేతురు దిగిపోయినాడు. ఎప్పేలో పేతురు ఉంటే పేతుడిని పిలిపించినారు. ఆయన ప్రార్థన చేస్తే బతుకుతుందని. పేతురు పోయి లోపల ఏడ్చే వాళ్ళని అందరినీ ఏడుస్తున్నారు. లోపల పేతురును చూసి ఏమంటున్నారు, అయ్యా తబితమ్మ మాకు బాగా బట్టలు కుట్టించదయ్యా, ఇక ఈ బట్టలు చూడు, ఈ గౌండు చూడు అని పేతురుకు చూపించినారు. ఆమె ధర్మకార్యాలు చేసేది, మమ్మల్ని ఆదుకునేది, మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేది. అట్లాంటిది చనిపోయిందా అట్లాంటిది చనిపోయిందయ్యా అని వాళ్ళు ఏడుస్తున్నారు, గొల్లు చేస్తున్నారు. అందుకు పేతురు ఏం చేస్తున్నాడు, అందరిని బయటికి పంపించాను. లోపల పోయి ఆ శవం వైపు చూసి తబిత లేయ్ అన్నాడు. అంతే. ఏమన్నాడు, తబిత లేయ్ అన్నాడు. ఎవరు? పేతురు. పేతురు ఎవరు? యేసుక్రీస్తు ప్రథమ శిష్యుడు పేతురు. తబిత లేయ్ అంతలకి తబిత లేచి పేతురు వైపు చూసి కూర్చునింది. లేచి కన్ను తెరిచి పేతురు వైపు చూసి లేచి కూర్చున్నది. ఆమె ఎందుకు బ్రతికింది అంటే సత్క్రియలు ఉన్నాయి, ధర్మకార్యాలు ఉన్నాయి, బీదలను కనికరించే దయాగుణం ఉంది. కాబట్టి ఆమె చనిపోతే కూడా ఏమైంది, బ్రతికింది. మనం చనిపోయినాం. పాపము అనే విషయంలో, అపరాధముల విషయంలో, పాపపు విషయంలో మనం చనిపోయినాం. ఆయన బతికించినాడు. అందుకే ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం చెప్తాడు కదా, మొదటి వచనంలో పౌలు, మీ పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించను అని చెప్తున్నాడు. మనం కూడా చచ్చిపోయినాం, బ్రతికించబడ్డాం. అంటే మనం పాపం వలన చనిపోయినాం. తబిత అట్లా కాదు, శారీరకంగా చనిపోయింది తబిత. పేతురు ఏం చేసినాడు, బ్రతికించినాడు. మనం ఎవరు బ్రతికించినాడు? పాప సంబంధమైన మరణంలో నుండి. ఈ శారీరక సంబంధమైన మరణం అంత పెద్ద ఇది కాదు, కానీ ఆత్మీయ మరణం అంటే పాపం వల్ల నుంచి జీత మరణం. ఆ మరణం పొందిన వాళ్ళకి శిక్ష ఉంటుంది. అది ఎప్పుడు తప్పేది కాదు. యుగములు ఆ శిక్షలో మనం బాధపడాల్సి ఉంటుంది. పురుగు చావదు, అగ్ని ఆరదు అని రాయబడింది బైబిల్లో. అలాంటి శిక్షను దేవుడు తప్పించినాడు మనల్ని. అలాంటి శిక్ష నుండి దేవుడు మనం తప్పించినాడు. మరి అలాంటి శిక్ష నుండి దేవుడు మనం తప్పించినప్పుడు మనం ఎంత సత్క్రియలు కలిగి ఉండాలా, ఎంత ప్రేమ కలిగి ఉండాలా, ఎంత విధేయత కలిగి ఉండాలి ప్రభుకి. వాటి ఎంత కృతజ్ఞులుగా ఉండాలి మనము. నువ్వు రేపు ప్రభు దగ్గర వచ్చినావు, ప్రభు పాదాల దగ్గరకు వచ్చినావు, ప్రభు సన్నిధి నువ్వు కూర్చున్నావు కాబట్టి నువ్వు రేపు చనిపోతే కూడా దేవుని రాజ్యంలో ఉంటావు. మరి అంత గొప్ప ధన్యత నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఎగ్గొడతావు? మరి ఎందుకు ప్రభువుని నిర్లక్ష్యం చేస్తావు అని దేవుని వాక్యం అడుగుతుంది. కాబట్టి మనం ప్రభువుని నిర్లక్ష్యం చేయదు. మనల్ని బ్రతికించినాడు ఆయన. తబితను బ్రతికించినప్పుడు తబితను శారీరకంగా బ్రతికించినాడు, కానీ మనల్ని ఆత్మీయ మరణం నుండి బ్రతికించినాడు. మనకెప్పుడు మరణము లేదు, అది కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలంటే అంత జాగ్రత్తగా బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆమె బ్రతికించబడ్డది. ఆమె బ్రతికించబడి ఇంకా గొప్ప కార్యములు చేసి ఉండొచ్చు. 41 వచనంలో అతడు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులకు విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించను. ఎవరికి అప్పగించబడిందా? వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి తల్లిదండ్రులకు అప్పగించలేదు. తబిత బ్రతికితే ఎవరికైతే సత్క్రియలు చేసిందో, ఎవరికైతే బట్టలు కుట్టించిందో, ఎవరికైతే గవలు కుట్టించిందో ఆ పరిశుద్ధులని, విధవరాన్లని, పరిశుద్ధులు అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు బీదవాళ్ళు, దేవుని నమ్ముకొని బీదవాళ్ళు అయిన వాళ్ళు పరిశుద్ధులని, ఆ విధవరాన్లని, బీదవాళ్ళని అందరినీ పిలిచి, ఇదిగో మా తబితమ్మ లేదు, మాకు బట్టలు ఎవరు కుట్టిస్తారు, మా తబితమ్మ లేదు, మాకెవరు ఈ వస్త్రాలు ఇస్తారు, ఎవరు గౌన్లు కుట్టిస్తారు, మాకెవరు సహాయం చేస్తారు, మాకు తిండి ఎవరు పెడతారు అని ఏడ్చుతారు కదా మీరు. ఈ తబితమ్మను మీ కొరకే దేవుడు బతికించినాడు కాబట్టి ఇదిగో ఈమెను మీకు అప్పగిస్తున్నానని అప్పగించినాడు. ఎందుకంటే తబితమ్మ భూమి మీద బ్రతికి ఉన్నన్ని దినాలు అదే చేయాలని. ఇంకా
వాళ్ళకి ఏం చేస్తున్నా అంతకంటే ఇంకా రెట్టింపు చేయాలని. మనం కూడా అట్లా చేయాలి కదా, మరి మనం కూడా అట్లనే చేయాలి కదా. కాబట్టి మనం చూస్తే వాళ్ళకి అప్పగించి ఇది యొప్పే ఎందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సిమోనును ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. చాలామంది ఆమె బ్రతికింది చూసి చాలామంది విస్మయం ఉంది. అనేకులు ప్రభువును ఒప్పుకున్నారు, ప్రభువుని నమ్మినారు, ప్రభునందు విశ్వాసం ఉంచినారు. మనం ప్రభు చేత బ్రతికించబడ్డాము, ప్రభువును ఆరాధిస్తున్నాము. మరి మన సాక్ష్య జీవితాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన మంచితనాన్ని బట్టి కొందరైన ప్రభువుని నమ్ముకుంటున్నారా? అమ్మా ప్రభువుని నమ్మాలి తల్లి, ప్రభువుని నమ్ముకుంటే మంచిదమ్మా అని చెప్తే కనుక ఎవరికన్నా అన్నిలకి ఓసారి మీ వాళ్ళే చర్చి పోతామంటారు, అన్నీ చేస్తారు అంటారా అంటారా? మేము చాలా వింటున్నాం కాబట్టి చెప్తున్నాం. మేము బయటకు పోయినప్పుడు, సువార్త పోయినప్పుడు చాలా ఇలాంటివి వింటున్నాం కాబట్టి చెప్తున్నాం. అది అనేది అదే. ఓసారి మీ ఒళ్ళే దండు ఉండరు పో, అట్లా చేసే వాళ్ళు వాళ్ళకి ఎక్కువ ముందు అంటారు. హిందువులు నమ్మాలన్నా ప్రభుని నమ్మాలంటే ఇంకా నమ్మిన వాళ్ళు ఇట్లా చేస్తారు లాభా. ఇంకా నమ్మిన వాళ్ళే ఇంకా ఆడిపోతారు, ఈడిపోతారు, ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, అబద్ధాలు మాట్లాడతారు, లంచాలు తీసుకుంటారు. నమ్మిన వాళ్ళే మామేం లేదు సార్, ఇంకా మామే మేలు వాళ్ళకంటే అంటారు మళ్ళీ. నిజమే కదా వాళ్ళు అనేది. కాబట్టి మన జీవితాన్ని బట్టే, మన విధేయతను బట్టే, మన క్రియలను బట్టే ఇతరులు రక్షణలోకి వస్తారు. కానీ మనం ఒక బైబిల్ ఇట్లా సంకలనం పెట్టుకొని పోయి మరి బయటకు వచ్చి ఏమేమి మాట్లాడి, ఏదేదో మాట్లాడి, పెద్ద మాటలు అనకుండా, బూతులు అనకుండా మాట్లాడి రణమా అంటే ఇంక అడుగుతున్న పోమని ఏమైనా పెద్ద మాటలు మాట్లాడడానికి అంటారు. అంతే కదా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి వెంబడిస్తూ నమ్మకమైన బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఇప్పుడు మనము బలలో పాల్గొని మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నిజమే, నేను ఎట్లుండి ప్రభు బలలో పాల్గొంటున్నానని పరీక్షించుకున్నప్పుడు దేవుడు ఏదైనా ఒకవేళ బలహీనతలు ఉండొచ్చు. ఆ బలహీనత ఏవైనా దేవుడు మనకు మతికి చేస్తే దాన్ని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టండి. మీరు ఉంటారు. రక్షణ లేని వారికి ఏం చెప్తున్నానంటే రక్షణ పొందడము చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి రక్షణ లేని వారు రక్షణ పొందాలి. రక్షణ బాప్తిస్మం, పాపక్షమాపణ నిమిత్తం రక్షణ బాప్తిస్మం తీసుకొని ఆయన బలలో పాలు పొందుతూ ఉండండి. నువ్వు ఎప్పుడు ఏం జరిగినా ఏడుంటావు? నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. లేదనుకో ఎక్కడ పోతున్నావు? అది చెప్పండి కానీ మనకు తెలిసి ఎక్కడ పోతాం అనేది. కాబట్టి అది తప్పించబడాలంటే మనము ఏం చేయాలా? రక్షణ పొందాలా, బాప్తిస్మం తీసుకోవాలా. బాప్తిస్మం తీసుకుని బలలో పాల్గొని మనము క్రమంగా జీవించాలని తీర్మానం చేసుకోవాలి. అప్పుడు మనము దేవునికి సంపూర్ణ పిల్లలమవుతాము, ఇష్టలమవుతాము, దేవుని రాజ్యం చేరుకుంటాం. ఇటు కృప దేవుడు మనకు సమృద్ధిగా దయచేయును గాక. ప్రార్థన చేసుకుంటాం.